హాయ్ ఆల్ వెల్కమ్ టు హార్టీ వ్లాగ్స్. మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. బగారా రైస్లోకి, రోటీ, పూరి, రైస్ ఏదైనా సరే సూపర్ గ్రేవీతో ఉండే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా క్లీన్ చేసుకున్న హాఫ్ కిలో వరకు మటన్ని తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కొద్దిగా సాల్ట్, కారం అన్నీ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ రసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్‌లోనైనా పెట్టేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల మటన్ చాలా టెండర్‌గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసుకొని అందులోనే ఒక స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్, ఒక స్పూన్ జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్ కట్ చేసి 1 లేదా 2 సన్నగా కట్ చేసి ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్‌ని బాగా వేగనివ్వాలి. ఈ ఆనియన్ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ బాగా వేగాక ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గనివ్వాలి. అప్పుడే మటన్‌లో ఉన్న వాటర్ అంతా దిగి బాగా ఉడుకుతుంది. బాగా మగ్గుతుంది కూడా. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఇప్పుడు ఈ వా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా దగ్గర పడ్డాక ఇందులోనే 2 స్పూన్ల వరకు కారం, హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూను జీరా పౌడరు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందులో వేడి వేడి వాటర్ వేసుకోవాలి. ముందుగా వాటర్‌ని బాయిల్ చేసి ఉంచుకోవాలి. ఇలా వేడి వేడి వాటర్ వేయడం వల్ల ముక్క సాగకుండా ఉంటుంది. బాగా బాయిల్ అవుతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రెషర్ కుక్కర్‌లో పెట్టే పనుండదు. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల.
ఇలా వాటర్ వేసాక కొద్దిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా దగ్గర పడింది. ఈ స్టేజ్‌లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గర పడ్డాక చివర్లో కొద్దిగా గరం మసాలా వేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ.